హాయ్ వాట్సాప్ గైస్, कैसे हो? ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ డూయింగ్ గ్రేట్. ఇది మన ఇంట్రడక్షన్ కాదు, తెలిసిందే మన శ్రీమాన్ బాయ్ది. ఇవాళ యాక్చువల్లీ మనం ఆఫీస్కి వెళ్తున్నాము కాబట్టి యాక్చువల్ ఒక పని ఉంది. ఎక్కడికి వస్తారా? 8th సర్వీస్ ఇవ్వాలి. 40,000 కిలోమీటర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 39,000 అయింది. అండ్ చైన్ మాత్రం దారుణంగా అయిపోయింది. చైన్ కిట్ నన్ను సంపగ్రా అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇక అందుకనే ఫటాఫటా సర్వీస్ ఇచ్చేస్తున్నా. మొత్తం లూజ్ అయిపోయి జంప్ అవుతుంది. సో మెయిన్గా ఈ సర్వీస్ 40,000 కిలోమీటర్స్లో ఏముంటుంది, ఎంత బిల్లు వస్తుంది, మొత్తం అసలు ఏమేమి చేస్తారు, మీరేమేం చేపియాలి, మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పోయి సార్ట్అవుట్ చేసుకోవాలి. సో బేసిక్గానే ప్రతి సర్వీస్కి ఒక హ్యాబిట్ ఉంటుంది, అది మీరు కూడా చూసుకోండి. సర్వీస్ ఇచ్చే ముందు ఇంటి దగ్గర బండిని మంచిగా ఇన్స్పెక్ట్ చేసి ఎట్లుంది, ఏంటి కథ, ఏం పోయింది అనిపిస్తుంది, బ్రేక్ ప్యాడ్లు చూడడము, చైన్ కండిషన్ చూడడము, క్లచ్ కేబుల్ చూడడము, హ్యాండిలింగ్ చూడడము, ఇట్లా అన్నీ మీకు అర్థమైపోతుంది అనమాట. తేడాగా ఉంది అంటే తేడాగా ఉంది, దాన్ని రిప్లేసో రిపేరో ఏదో ఒకటి చేపియాలని మీకు అర్థమైపోతుంది. నాకైతే వచ్చేసి ఇష్యూ కోన్సెట్, బేరింగ్స్, ఈ టీ స్పాన్ జాయింట్ ఇవన్నీ మార్చాలంట. సో అది యాక్చువల్లీ లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టిన, పార్ట్స్ లేకుండే కొండాపూర్ షోరూంలో. సో అదొకటి. ఎందుకంటే ఇది కొంచెం బెండ్ ఉంది, ఎందుకంటే ఫోక్ అలైన్మెంట్ సరిగ్గా లేదు. సో అదొకటి చేపియాలి. ఫ్రంట్ది చాలానే పని ఉంది. చైన్ కిట్ మొత్తం ఫ్రంట్ స్ప్రాకెట్, రేర్ స్ప్రాకెట్ మార్చాలి. ఆయిల్ సీల్ జనరల్గా ఓవర్ ద లాంగ్ టర్మ్ ఇంజన్ వేర్ అండ్ టేర్ అవుతుంది. ఇందులోకి వెళ్ళి సీల్స్ ఉంటాయి అన్నమాట, ఆయిల్ సీల్స్. ప్రతి బండిలో స్ప్లెండర్ నుంచి ఏ బండి అయినా ఇంజన్ ఆయిల్ సీల్స్ ఉంటాయి. అవి డిస్టర్బ్ అయిపోతాయి ఓవర్ ద లాంగ్ టర్మ్. ఇంకా మీకు ఆయిల్ కారుతున్నా ఏం కారుతున్నాడో అని అర్థం అదే, ఇంజన్స్ ఆయిల్ సీల్స్ పోవడం. మనం 8th సర్వీస్ చేసేసి బైక్ ఒక షేప్కి వస్తుంది. ఇప్పుడైతే చాలా ముసల్దాన్ లాగానే బిహేవ్ చేస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 2-3 వ్లాగ్స్ అయితే అల్టిమేట్ వస్తాయి. ఫాస్టెస్ట్ డామినార్ ఇన్ తెలంగాణ మన దగ్గరే ఉంది. దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని చూపిస్తా, అసలు ఏం చేయించాము, ఏమేం చేయవన్నీ, ఎంత మోడిఫైడ్ చేసామో అదంతా. ఇంకోటి ఏంటి, ప్రాబ్లమ్స్ అడిగారు. డెడికేటెడ్గా అదొక వీడియో చేద్దాం అనుకుంటున్నా, ప్రాబ్లమ్స్ ఆఫ్ డామినార్ 400. ఎందుకంటే ఉన్నాయి దీంట్లో, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ ఏ బండికైనా ఉంటాయి, అంత బాధపడాల్సిన పని లేదు ఈ ప్రాబ్లమ్స్కి. అండ్ ఇంకోటి ఏంటి, ఇంకా కొంతమంది అడిగారు, భయ్యా ఈ యాక్సెసరీస్, ఈ క్రాష్ గార్డ్స్ అసలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఏమేమి పెట్టించుకోవాలి అని కూడా అడిగారు. సేఫ్టీ గేర్, రైడింగ్ గేర్ ఎంత ప్రైస్ ఉంటుంది, ఏది కొనాలో కూడా అడిగారు. అది కూడా చెప్పచ్చు. హెల్మెట్ ఇవన్నీ రెండు కవర్ చేసేస్తే అయిపోతుంది. బేసిక్గా ఈ బండితో ఆల్మోస్ట్ అన్ని యాక్సెసరీస్ వచ్చేస్తాయి. ఈ మొబైల్ ఇది కానీ, ఇవి కానీ, నకల్ గార్డ్స్ కానీ, వెనకాల లగేజ్ ర్యాక్ కానీ, మొత్తం ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ఏంటంటే సేఫ్టీ పరంగా అయితే స్టాక్ సెటప్ ఏదైతే ఉందో కొంచెం అప్గ్రేడ్ కావాలి. అంటే మీరు టూరింగ్ చేయాలనుకుంటే, లాంగ్ వెళ్తున్నారు అనుకుంటే మాత్రం దీస్ క్రాష్ గార్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు సపోజ్ బండి పడ్డది అనుకో, ఫస్ట్ తగిలేది వీటికే, మన కాల్ సేఫ్ ఉంటుంది. సో ఇది కొంచెం ఎక్స్టెండర్ ఆఫ్ ద ప్రీవియస్ క్రాష్ గార్డ్ అనమాట, స్టాక్ది. సో ఇది కొంచెం మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ ఇంజన్ నుంచి కాపాడుతుంది, క్రాష్ అవ్వకుండా, ఏమైనా కూలెంట్లో పగలకుండా. ఏమైనా అయిందనుకోండి బండి ఉట్టిగానే ప్రాబ్లం అవుతుంది ఎక్కడైనా. అందుకని క్రాష్ గార్డ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి, ఇది యాక్చువల్లీ ప్రైస్ సంథింగ్ అరౌండ్ 4,000 నుంచి 12,000 వరకు ఉంటాయి. ఇది 6,000-7,000 ఉంటుంది. ఇది నేను మన లువ్యా, ఇక మీకు డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను, లువ్యా వెబ్సైట్. ఇందులో ఇవన్నీ దొరుకుతాయి, మీకు నచ్చింది కొనుక్కొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఫుడ్ పెక్స్, వెనకాల ఫుడ్ పెక్స్ పెట్టుకోవచ్చు లేడీస్కి కానీ, వెనకాల ఎవరైనా కూర్చుంటే కానీ. మన స్టాక్ది ఇంత సన్నగా ఉంటాయి, మీ కాళ్ళు వస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ ఫుల్ భయంకరంగా స్ట్రెయిన్ వస్తూ ఉంటుంది.
ఇంకోటి రేడియేటర్ గ్రిల్. బేసిక్గా ఇది అంతగా అవసరం లేదు అని అంట, ఎందుకంటే నేను వాడినా కదా, ఇంతవరకు ఒకసారి కూడా రేడియేటర్కి ఏం ప్రాబ్లం రాలేదు. కానీ ఉంటే బెటర్, రేడియేటర్ గ్రిల్ చాలా పనికొస్తుంది. ఇంకోటి ఫ్రేమ్ స్లైడర్స్ ఏంటిదంటే ఎప్పుడైనా పడితే అలా మంచిగా దొరలుకుంటూ ముందుకు వెళ్తుంది, అలా ఇంపాక్ట్ కొంచెం తీసుకుంటుంది. ఒకటేసారి పటాకాన్ని పడే కంటే ఆ ఫ్రేమ్ స్లైడర్స్ కొంచెం మీకు సేఫ్టీని ఇస్తాయి. సీట్ సరే అది ప్రాబ్లంలోకి వెళ్తుంది, యాక్చువల్ ప్రాబ్లమ్స్లోకి అప్పుడు చెప్తా సీట్ గురించి. అండ్ యాక్చువల్లీ చాలా సైట్స్ ఉంటాయి, హైపర్ రైడరు, మోటో జంక్షన్, లువియా, జానా. మెయిన్లీ మార్కెట్లో జానా, లువియావి, డామినర్వి ఎక్కువ వాడతారు. ఐ వుడ్ సజెస్ట్ లువియా అండ్ జానా. ఈ రెండు కంపెనీస్వి అలానే ఆఫర్ చేస్తాయి మన డామినార్కి, సో అది తీసుకోవచ్చు. ఏంద్రా బాబు ఈ పొద్దున ఈ ట్రాఫిక్. సో ఇంకా మీరు బేసిక్గా అన్నీ ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, అందులోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. కూలెంట్ గార్డు అట్లా రకరకాల మీకు ఏం కావాలంటే అవి, మీకు ఏది అవసరం ఉంటాయో అవి అవసరం అనిపిస్తే తీసుకోవడమే, లేకపోతే లేదు. ఇప్పుడు నేను చెప్పినవి మాత్రం కొంచెం అవసరం ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు టూర్. తర్వాత వచ్చేసి మనం రైడింగ్ గేర్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఇవాళ రేపు చాలా బైకింగ్ ఎక్కువైంది, చాలా అంటే చాలానే కల్చర్ బాగా స్టార్ట్ అయింది. బట్ స్టిల్ బైక్ మాత్రం కొంటున్నారు, కానీ హెల్మెట్ కొనడానికి ధైర్యం వస్తలేదు, రైడింగ్ గేర్ కొనడానికి ధైర్యం వస్తలేదు. ఏముంది ఏమవసరం అనే టైప్లో ఉంటున్నారు. సో మీరు ఒక 10,000 నావి కాదు అనుకోండి, ఎట్లాగో 2 లక్షలు పెట్టో 1,00,000 రూపాయలు పెట్టో బండి కొంటారు కాబట్టి అందులో ఒక 10% ఇన్వెస్ట్ చేయడం అనేది మ్యాటర్స్, బిగ్ మ్యాటర్స్. అది చాలా పెద్ద మ్యాటర్. ఏం లాభం అంతగా అలా అన్ని లక్షల్లో బండి కొని ఏమైనా జరగకుండా జరిగితే ఎవ్వడికి ఉపయోగం లేదు. స్టీల్ బర్డ్ కానీ, ఎగ్జార్ కానీ, ఎంటీ కానీ ఒక 4,000 5,000లో మంచి హెల్మెట్ వస్తుంది. డ్యూయల్ సర్టిఫైడ్ది సూపర్ హెల్మెట్ వస్తుంది. అది వేసి నెత్తిగా లారీ కింద పడినా హెల్మెట్ మాత్రం ఇరగదు, అంత బాగుంటుంది, కాపాడుతుంది. సో ఐ వుడ్ సజెస్ట్ ఎగ్జార్ అయినా ఎంటీ అయినా మంచిగా 4,000 5,000లో మంచిగా వస్తాయి. ఎస్ఎంకే అయినా ఈ 3 బ్రాండ్స్ ట్రై చేయొచ్చు. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే స్టీల్ బర్డ్, బట్ అంతగా నేను సజెస్ట్ చేయట్లేదులే. సో అది హెల్మెట్ తీసుకోండి. దాని తర్వాత రైడింగ్ గేర్, జాకెట్. ఈ జాకెట్ ఏం చేస్తుంది అంటే ఎన్నో సందర్భాలు ఉంటాయి, మీరు పడ్డారు అనుకోండి, ఫస్ట్ తగిలేవి చేతులు, మొత్తం చేతులు గీరుకపోతాయి, ఈ ఎల్బోస్ మొత్తం గీరుకపోతాయి. మీకు ఇవన్నీ తప్పించుకోవాలంటే చెస్ట్ ఇవన్నీ బాడీకి చిన్న గీత కూడా పడకుండా మీరు బతికి బయట పడాలి అనుకుంటే మాత్రం రైడింగ్ జాకెట్ తీసుకోండి. రైడింగ్ జాకెట్లో చాలా బ్రాండ్స్, చాలా వెరైటీస్, చాలా కాస్ట్స్ ఉంటాయి. ఐ వుడ్ సజెస్ట్ రైనాక్స్. ఒక 5,000 నావి కాదు అనుకుంటే మీకు మస్తు జాకెట్ వస్తుంది. అందులో లెవెల్ 2 లెవెల్ 1 గార్డ్స్ ఉంటాయి, చెస్ట్ గార్డ్స్, ఎల్బో గార్డ్స్, బ్యాక్ ప్రొటెక్టర్. సో మీకు అన్నీ ఉంటాయి అందులో. అది వేసుకుంటే మీ రైడింగ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది. అండ్ సేఫ్టీకి సేఫ్టీ, కాన్ఫిడెన్స్కి కాన్ఫిడెన్స్. సో ఇంకా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి గ్లౌజ్. రైడింగ్ గ్లౌజ్ అయితే 500 నుంచి 50,000 వరకు చాలానే ఉంటాయి వెరైటీస్. మంచిగా ఒక 1,500 2,000కి మంచి గ్లౌజెస్ వస్తాయి, అది తీసుకోండి. గ్లౌజెస్ ఆర్ ఇంపార్టెంట్. మీకు రైడింగ్ గేర్ ఓకే లేకపోయినా నేనేమైనా అనుకుంటా, కానీ గ్లౌజ్, హెల్మెట్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే అది బేసిక్, ఇంకా అది లేకుండా మీరు లాంగ్ టూరింగ్ అనేది ఇంకా చేయలేరు కూడా. తర్వాత నీ గార్డ్స్. ఫస్ట్ మీరు బండి పడేస్తే మీ తగిలేది ఇదే, నీ గార్డ్స్ నీకే.
అనవసరంగా కాలు కొట్టుకునే బదులు ఆ నీ గార్డ్స్ వేసుకుంటే అయ్యా బాబో ఏంది ఆ ట్రాఫిక్, గచ్చిబౌలికి వెళ్ళాలంటే ఇంత ట్రాఫిక్ ఉంది. సో నీ గార్డ్స్ పైన తీసుకోవచ్చు. నార్మల్ 1500 నుంచి కూడా మంచి మంచి బ్రాండ్స్ వస్తాయి. సో నీ గార్డ్స్. సో ఇందులో కంపల్సరీ ఏం చెప్తా, రైడింగ్ జాకెట్, గ్లౌజ్, హెల్మెట్. ఇక నీ గార్డ్స్ కూడా అవసరం, బట్ ఇక మీ డిపెండ్స్. రైడింగ్ ప్యాంట్ బదులు నేను నీ గార్డ్స్ యాక్చువల్లీ అంటున్నా. రైడింగ్ ప్యాంట్ కూడా బాగానే ఉంటుంది, బట్ స్టిల్ టు బి ఆన్ హయ్యర్ సైడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 8,000-9,000 ఉంటుంది. అండ్ మీకు బడ్జెట్ ఉంది అంటే పెట్టుకోవచ్చు. దాని ఆల్టర్నేట్ అయితే ఇది చెప్తున్నాను, నీ గార్డ్స్. అందులో కూడా 11-12 గార్డ్స్ ఉంటాయి రైడింగ్ ప్యాంట్స్లో, బట్ స్టిల్ యూ కెన్ ఆప్ట్ ఫర్ నీ గార్డ్స్. సేఫ్టీ గేర్ మాట్లాడినా, ఈ థర్డ్ పార్టీ యాక్సెసరీస్ మాట్లాడినా యాక్చువల్లీ చాలా చేయొచ్చు. అంటే మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది, కానీ లైట్స్ పెట్టియచ్చు, ఆక్సిలరీ లైట్స్ ఎలా పెట్టియచ్చు, దానికి ఏంటి కథ, కార్ఖానం, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ముందు వీడియోస్లో. ఇప్పుడైతే మన మెయిన్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియో సర్వీసే మాట్లాడదాం. సో ఇది చాలా బిజీ సర్వీస్ సెంటర్. సో యూ హ్యావ్ టు బుక్ అపాయింట్మెంట్ టు గెట్ సర్వీస్డ్. సో నేను ఆల్రెడీ మాట్లాడినా, ఇవాళ వస్తున్నా అని చెప్పిన, సరే అన్నారు. సో అలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. వెళ్ళి ఇవాళ అయితే బైక్ రాకపోవచ్చు, ఎందుకంటే మనకు చెప్పడానికే ఇంతసేపు పట్టింది. ఇక వాళ్ళు చేయడానికి ఓ రోజు తీసుకుంటారు, మళ్ళీ రేపో మాపో తీసుకుంటా బైక్. ఎక్కడికెళ్ళి వస్తుందిరా ఇలాంటి వాళ్ళు. టువర్డ్స్ ఆఫీస్పేట వెళ్తే మన షోరూమ్ వస్తుంది. మనం ఇప్పుడు బైక్ ఇచ్చేసి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని వెనకకి రావాలి నేను ఆఫీస్కి. ఆనందంలో సదా ఉండాలనుంది. సో ఇప్పుడే మనం వచ్చేసాం, బండి రాస్తున్నారు. బండి అయితే రాపిచ్చేసిన ఈ సర్వీస్లో. సో దగ్గర మన ఎస్టిమేషన్ 15,000 దాకా వేశారు, ఏమవుతుందో ఏంటో. సో టైం 7 అవుతుంది. పొద్దున్న బైక్ ఇచ్చాం కదా, ఇవాళ అయితే అవ్వలేదు. 2 days తర్వాత కలెక్ట్ చేసుకోమన్నారు. సో ఇప్పుడే మా కొలీగ్ రోనిన్ పైన అట్లా సరదాగా హలీం తినేసి ఇంటికి వెళ్దాం. ఇప్పుడు దుర్గం చెరువు బ్రిడ్జ్ పైన ఉన్నాం. కరెక్ట్ కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం ఒక వీడియో చేసిన అనమాట, బ్యాక్ టు ఆఫీస్ ఆఫ్టర్ కోవిడ్ అని. ఫస్ట్ టైం అప్పుడు రోనిన్ నడిపిన 2021. సో అప్పుడు ఆ వీడియో వైరల్ అయింది అనమాట. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే మళ్ళీ రోనిన్ నడుపుతున్నా. దీని బీటింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నేను చూసిన వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ క్లచెస్ ఎవర్ ఏదైనా ఎనీ బైక్ అంటే నాకు ఇదే అనుకుంటున్నా. ఇంత దారుణమైన స్మూత్ ఉందంటే అంత దారుణంగా ఉంది స్మూత్. షాక్ అవుతుంది నేను, ఇంత స్మూత్గా ఉంది అంటారు బాబు క్లచ్ అని. అపాచీ క్లచ్ కూడా చాలా బాగుంటుంది, బట్ ఈ టీవీఎస్ రోనిన్ ఇంకా మంచిగా ఉంది. సో గైస్ మన బైక్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఫైనల్ బిల్లుకి వచ్చింది. బిల్ అయితే దారుణంగా వాసిపోయింది అనమాట. ఏమేమి జరిగిందో చెప్తా, కొంచెం ఫైనల్ టచెస్ జరుగుతున్నాయి. సో గైస్ మనకి బిల్ అయితే వచ్చేసింది అనమాట. దగ్గర 15,000 రూపీస్ అయింది. రేపు క్లియర్గా మాట్లాడదాం ఇంటికి వెళ్ళినాక. ఇప్పుడు కొంచెం చీకటి అయిపోయింది కదా, ఏమేమి పార్ట్స్ చేంజ్ చేశారో రేపు చెప్తా. ఇవాళ నెక్స్ట్ డే మనకి బిల్ కూడా వచ్చేసింది. ఇవాళ చూద్దాం అసలు ఏం చేశారు, ఏంటి కథ, బిల్ ఎందుకు ఇంత వచ్చిందో అనేది క్లియర్ అయిపోతుంది. బేసిక్గా పార్ట్స్కి ఎక్కువ అయింది అండ్ సర్వీస్ ఛార్జ్ కూడా ఎక్కువనే లేబర్కి. మనం బిల్ గురించి మాట్లాడితే 5 digit ఫిగర్ వచ్చిందనమాట. 14,447 రూపీస్, ఆల్మోస్ట్ 15,000 వచ్చింది బిల్లు. నిర్మల భార్గవ 14,500. సో బేసిక్గా నార్మల్ సర్వీస్కి ఇంత రాదు, ఎందుకు అంటే పార్ట్స్ మనం కొన్ని చేంజ్ చేసాము. సో అందుకనే ఇంత వచ్చింది. బట్ చెప్తాను అసలు 40,000 kilometers అంటే ఎందుకు ఇంత ఖర్చు ఉందో చెప్తాను. చైన్ ఇప్పుడు ఇది కొత్త చైన్ అనమాట. ఇది మీకు కనిపిస్తుంది కదా, మెరిసిపోతుంది, మెల్ల మెరిసిపోతుంది. ఇది కొత్త చైన్, ఇది కొత్త బ్రాకెట్. దీన్ని ఏమంటారు, ఫోక్స్ కూర్చునే బ్రాకెట్ అనమాట. ఇది టీ జాయింట్ ఏదో అంటారు. ఈ సెట్ మీకు ఇమేజ్లో మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది మార్చారు. అండ్ 4 alignment జరిగింది.
ఫోర్క్ అలైన్మెంట్ అంటే ఇవి యాక్చువల్లీ స్ట్రైట్గా ఉండాలన్నమాట. అంటే మీకు ఇట్లా చూస్తే కనిపించదు, ఇట్లా కూడా కనిపించదు స్ట్రైట్గా. ఇంతకుముందు స్ట్రైట్గా లేకుండే అనమాట, కొంచెం టిల్ట్ అయింది ఫోర్క్ అలైన్మెంట్. అది ప్రాపర్గా సెట్ చేశారు. పార్ట్స్ విషయానికి వస్తాం. ఇది బేసిక్ ఆయిల్ ఫిల్టర్ 70 రూపీస్ ఉంటుంది. చైన్ కిట్ మన డామినర్కి వచ్చేసి గుర్తుపెట్టుకోండి 3460 రూపీస్ అవుతుంది. 3460 రూపీస్ చైన్ కిట్ మనది. డాంప్లర్ కప్లింగ్ 360 రూపీస్. ఇది బేసిక్ ఒక రబ్బర్స్ ఉంటాయి కదా వీల్స్లో, అది ఓవర్ ద లాంగ్ టర్మ్ గట్టిగా అయిపోయి పాడైపోతాయి. యాక్సిల్ 264 రూపీస్. ఇది డామినర్ 400 యూజిక్ ఫోర్క్ అసెంబ్లీ. అంటే ఇది ఇందాక మీకు చూపించా కదా ఆ పార్ట్, అది కోన్సెట్. కోన్సెట్ అంటే మీకు తెలిసిందే కదా, ఇదన్నమాట. ఇదంతా కొత్త చైన్ కోన్సెట్ అనమాట. ఓవర్ ద లాంగ్ టర్మ్ అది మొత్తం లోపల బాల్స్ క్రష్ అయిపోయి చిన్న చిన్న బాల్స్ ఉంటాయి, హ్యాండిల్ హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మాత్రం బాగా మక్కన్లా అయిపోయింది, స్మూత్ అయిపోయింది. సో ఇవంతా కలిపి 7500 అయిందనమాట. ఇందులో మెయిన్ వచ్చేసి చైన్ కిట్, ఈ ఫోర్క్ అసెంబ్లీకే ఎగిరినాయి పైసలు. 35 ప్లస్ ఇక్కడ దగ్గర 7000 ఇక్కడ ఎగిరింది. సో పెయిడ్ సర్వీస్ 6785 రూపీస్ అయింది. ఇందులో మన ఆయిల్ చేంజ్, ఇక బేసిక్ సర్వీస్ బండి సర్వీస్ అవుతుందో అది జరిగింది. అండ్ ఈ ఫోర్క్ అలైన్మెంట్ ఇవన్నీ షోరూంలో చేయరనమాట, బయట చేపిస్తారు థర్డ్ పార్టీకి అది. సో అంతా కలిపితే దగ్గర ఇదొక 75, ఇదొక 68. సో మనకి బిల్లు 14,500 వాసింది. సో బేసిక్గా ఇంతగానం అవ్వదు. ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు మనకి హ్యాండిల్ ముఖ్యము. ఇప్పుడు హ్యాండిల్ ఇది తేడాగా ఉంటే మనం ఎక్కడైనా వెళ్తే ఇబ్బందే కదా. సో కోన్సెట్ చెప్పిన కదా 47 కిలోమీటర్స్కి మీరు ఆబ్వియస్లీ కోన్సెట్ మార్చాలి. ఇది ఫోక్స్ తీశారు కదా, అలైన్ చేశారు కాబట్టి గోల్డ్ ర్యాప్ ఉండేది మొత్తం ఎగిరిపోయింది, చిరిగిపోయింది. అది ఇదొక నష్టమైంది మనకి, అవి ర్యాప్ పోయింది. ఇది కొత్త చైను. ఇప్పుడు ప్రాపర్గా నేను ఇంటికి వచ్చేటప్పుడు బైక్ మొత్తం ఘోరంగా గుర్రంలా ఎగురుతుంది, మంచిగా ఉంది. సో చైన్ కిట్ లైఫ్ జనరల్గా మన డామినార్ది వచ్చేసి 10,000 to 12,000 కిలోమీటర్సే వస్తుంది. మన డామినర్ కాదు, బేసిక్గా ఆల్మోస్ట్ బజాజ్కి చైన్స్ అంత రెప్యుటేషన్ లేదు మంచిగా ఉంటాయని. సో 10,000 to 15,000 కిలోమీటర్స్ వస్తుంది మహా అయితే. సో ఇది 15,000 చూసి ఫుల్ బిల్ వస్తుంది అని భయపడకండి. బేసిక్గా పార్ట్స్ చేంజ్ అయినందుకు ఇంత వచ్చింది. నార్మల్గా అయితే మన సర్వీస్ ఒక 4,000 లోపలే అయిపోవాలి. జస్ట్ ఆయిల్ చేంజ్, ఇక బేసిక్ సర్వీస్ ఉంటుంది కదా, ఫిల్టర్ అవన్నీ ఒక సర్వీస్ మీకు 4,000 లోపల అయిపోతుంది. 3,000 4,000 లోపల అయిపోతుంది. మనం మోటోలో ఆయిల్ పోపిస్తాము. చాలామంది అడిగినారు మీరు ఏ ఆయిల్ వాడతారని. మోటోలో 10W50 వాడతాను నేను. సో యాక్చువల్లీ ఈ వీడియోకి ఇంతే క్లోజ్ చేస్తా. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకో వీడియో కూడా చేస్తున్నా, ప్రాబ్లమ్స్ ఆఫ్ డామినార్ 400. అది కూడా అడిగిందే, అది కూడా చేస్తా. అదే ఇందులో కలిపితే చాలా లాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు అది చేస్తా. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతవరకే. 8th సర్వీస్ బిల్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్యూ పార్ట్స్ చేంజ్. ఇట్ కాస్ట్ మీ 15,000 రూపీస్. ఓకేనా? ఎందుకంటే పార్ట్స్ చేంజ్ చేయడం వల్ల తక్కువనే ఉంటుంది. తక్కువనే అంటే బయట 400cc బైక్స్ కంటే ఇది చాలా 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 డీసెంట్ ప్రైస్ ఇది. ఓకేనా? సో సీటు, దీనిది స్టాక్ సీటు చాలా అంటే చాలా వర్స్ట్ ఉంటుంది.